ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది కదా, రండి అలా హ్యాంగ్ అవుట్ చేసుకొద్దాం. అవును, నేను తినడానికి చాలా ఐటమ్స్ తీసుకొచ్చాను. పక్కనే చూసుకొని వెళ్ళరా, కళ్ళున్నాయా లేవా? మీలో ఎవరు ఆ ప్రశ్న అడిగింది? సమాధానం చెప్పండి. నేనే అన్నాను. మేమంతా చూసే నడుపుతున్నాం, చూడకుండా నడపడం ఎలాగని ఇప్పుడు మీకు నేర్పిస్తాను. వాడు మనల్ని ఢీకొంటాడు. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వావ్, రైట్ లో ఒక బండి ఉంది. చూడకుండా నడపడం ఎలాగని మళ్ళీ ఇంకోసారి చూస్తారా? ఇప్పుడు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. మీరు మాతోనే పెట్టుకోవాలనుకున్నారు కదా, మిమ్మల్ని అందరినీ పంచర్ చేసి పంపిస్తాను. రేవా, వీళ్ళెవరో నాకు ఇప్పుడే అర్థమైంది. వీళ్ళు జెడ్సర్ సైకిల్ స్టంట్ క్లాస్ స్టూడెంట్స్. షోస్ చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. హే, నేను మీకు ఒక అద్భుతమైన స్టంట్ చేసి చూపిస్తాను. కళ్ళకి గంతలు కట్టుకొని సైకిల్ నడపడం మర్చిపోతారు. ముందు మీరందరూ కళ్ళు మూసుకోండి. నేను చెప్పినప్పుడే కళ్ళు తెరవాలి. ఓకే, అంత గొప్ప స్టంట్ ఏం చేస్తావో అది చూస్తాంలే. ఎంతసేపని ఇంకా ఇలా కళ్ళు మూసుకోవాలి? వాళ్ళ వెంటబడి తప్పించుకు పారిపోతున్నారు. మమ్మల్ని మోసం చేస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టాం. శివ, విను. నా స్నేహితులని వెంబడించడం ఆపేయండి, అప్పుడే అది మీకు మంచిది. ఏ పిల్లోడా, బెదిరిస్తున్నావా? అది నన్ను. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు. శివ, నా పేరు శివ. శివ, చాలా మంచిదైంది నువ్వు టైంకి వచ్చావు. లేకపోతే వాళ్ళని ఇరగదీసుంటా. ఇరగదీయాలనుకున్నావా? వీడు సైకిల్ ని భుజం మీద వేసుకుని అక్కడి నుంచి పరిగెట్టుకుని పారిపోయి వచ్చేసాడు. స్టూడెంట్స్, ఎందుకని లేట్గా వచ్చారు? సార్, కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళకి మేము బుద్ధి చెప్పి వస్తున్నాం. బుద్ధి చెప్పి వచ్చారా లేక భయపడి పారిపోయి వచ్చారా? సార్, మేం పాఠం నేర్పించలేదు, నేర్చుకొని వచ్చాము. ఒక అబ్బాయి దగ్గర ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నాడు. అటువంటిది ఇంతకు ముందు మేము ఎప్పుడూ చూడలేదు. అటువంటి స్టంట్ మీరు కూడా ఇంతవరకు చేసిండరు. నేను ఒక పెద్ద సైకిల్ స్టంట్ మాస్టర్ని. నాకు వరల్డ్ రికార్డు కూడా ఉంది. నా దగ్గర మీరు ఇలా మాట్లాడకూడదు.
సరే ఆ పిల్లాడి పేరేంటి? శివ. నా పేరు శివ. నువ్వేమన్నావు? ఈ పిల్లాడిలాగా స్టంట్ ఎవరు చేయలేరా? నేను కూడా చేయలేరా? చాలా మంచి జోక్. వీడికన్నా మీరు బాగా స్టంట్ చేయగలరు. ఏమంటారు బాబ్? అవును సార్. ఎస్ సార్. సార్, మీ స్టూడెంట్స్తో చెప్పండి నా ఫ్రెండ్స్ని అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు అని. వీళ్ళు ఎప్పుడు నా ఫ్రెండ్స్తో వచ్చి గొడవ పడుతున్నారు. చెప్తానులే, కానీ ఒక్క కండిషన్. నువ్వు నా స్టూడెంట్స్తో సైకిల్ స్టంట్ కాంపిటీషన్ చెయ్యాలి. ఒకవేళ నువ్వు గెలిస్తే వీళ్ళు నిన్ను ఇబ్బంది అనేదే పెట్టరు. లేదు నేను ఈ పోటీలో పాల్గొనలేను అని నువ్వు తప్పుకుంటే తర్వాత వీళ్ళు నీ ఫ్రెండ్స్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మీరు ఎందుకని ఇలాంటి కండిషన్ పెట్టారు? ఎందుకంటే నువ్వు చేసేదేంటో నేను చూడాలనుకుంటున్నాను. నా స్టూడెంట్స్ నేను చేయలేదేంటా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే సార్, అయితే మీ షరత్ ఇదే అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ఏ శివ, ఆయిలింగ్ నేనైనా వేయగలను. నువ్వు ఇంకొక పని చూడు. ఆ, సైకంఫు ఇదేదో బానే ఉన్నట్టుందే. సరే, దీన్ని చదివి చూద్దాం. సైకుంఫు అంటే ఏంటి? సైకుంఫుకి అర్థం ఏంటంటే సైక్లింగ్ చేస్తూనే కుంఫు చేయడం. ఇది కూడా ఒక రకమైన స్టంటే కదా. వావ్, ఎంత అద్భుతమైన టెక్నిక్ నిచ్చారు. కానీ దీన్ని నేను ప్రాక్టీస్ చేయాలి. దానికి తగ్గట్టు నా సైకిల్ ని నేను మార్చుకోవాలి. కానీ నాకేమనిపిస్తోందంటే కాంపిటీషన్ తర్వాత కూడా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారనిపిస్తోంది. మనం లడ్డు సింగ్ గారిని కూడా తోడుగా తీసుకువెళ్ళొచ్చు కదా. ఎస్, మనం ఆయన్ని కూడా తీసుకువెళ్దాం. యుడి ఇవ్వు, నేను ఆయిల్ వేస్తాను. ఆయిల్ లేక ఒక ప్లేస్ ఎండిపోయింది. అక్కడ ఆయిలింగ్ చేయాలి. చూడు, ఇక నీ బ్రెయిన్ వేగంగా పనిచేస్తుంది. దాన్నే సర్వీస్ చేయాలన్నాను. అది నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. మీరు ఏం చేస్తున్నారు? శివ, ఆ అబ్బాయి కళ్ళు మూసుకొని కూడా ఎలా సైకిల్ తొక్కుతూ వచ్చాడు? అది తను బాగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. తన ఫ్రెండ్స్ తనకి అలా బెల్ కొడుతూనే నువ్వు అలాగే వెళ్తూ ఉండండి సిగ్నల్ ఇస్తూ ఉంటారు. అలాగే ఆగమని, రైట్ కి వెళ్ళమని ఎక్సెట్రా. ఇవి చేయడానికి కూడా వాళ్ళ దగ్గర సిగ్నల్స్ ఉంటాయి. శివ, నువ్వు చెప్పేది కరెక్టే. వాళ్ళు మాట మాటకి సైకిల్ బెల్ కొడుతూనే ఉన్నారు. శివ, వాళ్ళు అద్భుతమైన స్టంట్స్ చేస్తున్నారు. నువ్వు కూడా ప్రాక్టీస్ చెయ్యాలి శివ. ఎస్, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాను. ఎలాంటి కాంపిటీషన్ ని మనం లైట్ గా తీసుకోకూడదు. ఈ రోజు నా సైకిల్ ని బాగా సర్వీస్ చేస్తాను. రేపటి నుంచి ప్రాక్టీస్ ని మొదలు పెడతాను. శివ, నీకు ఎలాంటి సహాయమైనా నేను చేసి పెడతాను. నువ్వు భయపడకు, నేను నీతో పాటు ఉన్నా. అవును, వీడు సైకిల్ తీసుకొని ఎలా మెల్లగా వెనక్కి పారిపోవాలో నీకు నేర్పిస్తాడు.
శివ, నువ్వు పగలు అస్సలు కనిపించడం లేదు. ఎక్కడ తిరుగుతున్నావో ఏమిటో తెలియడం లేదే. బామ్మ, నేను మీతో అబద్ధం చెప్పలేను. నాకు రేపు సైకిల్ స్టంట్ కాంపిటీషన్ ఒకటి ఉంది. నేను దానికోసమే ప్రాక్టీస్ చేస్తున్నాను. దానికి నీకు ఒక పాట పాడి వినిపిస్తాను. అది వింటే నువ్వు తప్పకుండా గెలుస్తావు. రే, నువ్వు ఒక్కడవే నా పాట వినాలి. ఇబ్బందే లేదులే, నేను ఒక్కడనే కూర్చొని పాడుతుంటే ఆ ఆనందమే వేరు, ఇంకేది రాదు. నేను ఒక్కడనే పాడుకుంటాను, ఎవరిని ఇబ్బంది పెట్టను. మిత్రులారా, శివ ఇక్కడ ఒక సైకిల్ కాంపిటీషన్ ఉందని చెప్పాడు. నాకు చిన్ననాటి జ్ఞాపకం వచ్చింది. నా చిన్నప్పుడు నేను బాలే సైకిల్ తొక్కేవాడినని అందరూ చెప్పేవారు. అసలు నేను ఎలా సైకిల్ తొక్కేవాడినంటే మీరు కాస్త ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపల నేను పోటీ మొదలు పెడతాను. అలాగా. ఓకే బాయ్స్, గెట్ రెడీ. దివా మరియు బాబ్ ఒకే టైంలో అబ్స్టకల్స్ పాస్ చేస్తారు. ఓకే బాయ్స్, రెడీ, గెట్ సెట్ అండ్ గో. వెరీ గుడ్. భలే భలే, అద్భుతం. అలాగే.
కాపాడండి రా 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 నేను కాపాడతాను రా మెల్లగా, మెల్లగా. ఏయ్, 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 అమ్మో, అయ్యా. లేదు లేదు ఒక చిన్న సింపుల్ స్టంట్ నువ్వు చేయలేకపోయావా ఇందులో అసలు అసలు ప్రాబ్లం ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి చెప్పు నా పేరు పూర్తిగా చెడిపోయింది మిత్రులారా, మనం ఎప్పుడు ఓటమిని ఒప్పుకోకూడదు. వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పి పంపించాలి. కమాన్. ఏంటిది సై కుంగ్ఫు. ఇంతవరకు మీరు కుంగ్ఫు గురించే వినుంటారు, కానీ ఇది సై కుంగ్ఫు అంటే సైకిల్ తోని కుంగ్ఫు చేయడం. ఎలా ఉంది? ఇంకా తన్నులు కావాలా లేదంటే చాలా? చాలు చాలు నువ్వు చాలా పెద్ద స్టంట్ మాస్టర్వి నేను మా స్టూడెంట్స్ నీ ముందు దేనికి పనికిరాము మాకు మంచి గుణపాఠం నేర్పించావు మన దగ్గర ఎంత విద్యున్నా గర్వపడకూడదని ఐఎమ్ సారీ, నా వల్ల మీ అందరికీ కొంచెం దెబ్బలు తగిలాయి. మిత్రులారా ఈ రోజు శివ కాంపిటీషన్ లోను మరియు ఫైటింగ్ లోను గెలిచాడు కాబట్టి ఈ సంతోష సమయంలో నేను ఒక పాట పాడాలని అనుకుంటున్నాను